ఈరోజైతే రైన్ కిస్డ్ ఫేట్ డ్రామా యొక్క సెకండ్ పార్ట్ అయితే చూడబోతాం. ఈ డ్రామాని కంటిన్యూ చేయమన్న వాళ్ళు ఇంకా ఈ వీడియో నచ్చిన వాళ్ళు కానీ ఒక లైక్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అయితే ఇంకొంతమందికి కానీ రికమెండ్ అయితే అవుతుంది. సరే రండి మనం కానీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ అయితే ఆల్రెడీ ఒంట్లో బాగాలేకుండా ఉంటుంది కదా. ఇప్పుడైతే తనకి రౌడీల గ్యాంగ్ నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుంది. నీ పిల్లల్ని అయితే మేము కిడ్నాప్ చేస్తున్నాము, నీకు పిల్లలు కావాలంటే 1 మిలియన్ డబ్బులు కానీ తీసుకునేసి నేను చెప్పే అడ్రస్కి అయితే రా, అదేవిధంగా పోలీసులకు చెప్పావనుకో నీ పిల్లల్ని నువ్వు చూడలేవు అంటారా, నా పిల్లల యొక్క వాయిస్ని ముందు నేను వినాలి, అప్పుడే నేను కానీ నమ్ముతాను అనేసి హీరోయిన్ చెప్తుందనమాట. అమ్మ కాపాడు కాపాడు అనేసి అక్కడ నుంచి అయితే సౌండ్ వినపడుతుందా. వెంటనే హీరోయిన్ కానీ కాల్ని కట్ చేసి పోలీసులకైతే కాల్ చేయడానికి పోతుంది. వాళ్ళైతే చెప్పుంటారు కదా నువ్వు పోలీసులతో చెప్పకూడదు అనేసి, కాబట్టి తను కానీ ఆ తర్వాత హీరోకి అయితే కాల్ చేస్తుందనమాట. చిలక కానీ ఈ కాల్ని అయితే చూసి దాన్ని కట్ చేసేసి ఫోన్ని కానీ స్విచ్ ఆఫ్ చేసేస్తుందనమాట. యాక్చువల్గా ఇదైతే హీరో వాళ్ళ అమ్మని చూడడం కోసం హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటుందా. ఇప్పుడు అక్కడికి వచ్చిన హీరో కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అనేసి కానీ అడుగుతాడా. మీ అమ్మని చూడడం కోసమే వచ్చాను అనేసి ఇది చెప్తుందనమాట. మా అమ్మకి ఇప్పుడు పర్వాలేదు, నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే బయలుదేరు అంటాడా. నువ్వెందుకు నన్ను ఎప్పుడు చూసినా అవాయిడ్ చేస్తా అన్నావు, నీ వైఫ్ ఏమైనా తప్పుగా అనుకుంటుందనేసేనా అంటుందా. దానికి వీడు కానీ అవును అంటాడు. 6 సంవత్సరాలకు ముందు నేను అనేసి ఇదేదో చెప్పడానికి వస్తుందా. 6 సంవత్సరాలకు ముందు నువ్వు నాకు హెల్ప్ చేసావు, దానికైతే థ్యాంక్స్, కానీ నేను అనేసి వీడు కానీ ఏదో చెప్పడానికి వస్తాడా. అక్కర్లేదులే నేనైతే వెళ్తా ఉన్నాను అనేసి ఆ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుందన్నమాట. బయటికి వచ్చిన వెంటనే దీనికైతే హీరో ఫ్రెండ్ కానీ కాల్ చేస్తాడు. హీరో ఏమైనా నీ పక్కనే ఉండడా, వాడి ఫోన్ కి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తా ఉంది. యాక్చువల్ గా హీరోయిన్ అయితే ఆ రౌడీ గ్యాంగ్ అని ఏదో అడ్రస్ కి అయితే చెప్పి పిలిపించుండారు. నాకు చాలా భయంగా ఉంది, హీరో ఉంటే చెప్పు అంటాడా. ఇది కానీ చెప్దామనేసి వస్తుంది. హీరోని చూసిన వెంటనే హీరోయిన్ కి ఈ శిక్ష అంతా కావాలి అనుకునేసి సరే వాడిని చూస్తే నేను కానీ చెప్తాను అనేసి ఇదైతే ఏమీ పట్టించుకోకుండా అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుందన్నమాట. హీరోకైతే హీరోయిన్ యొక్క ఆలోచనలే ఉంది. తనకు వేరే ఒంట్లో బాగాలేదు, టాబ్లెట్ కానీ సరిగా తీసుకునిందో లేదో అనుకునేసి సరే కాల్ చేసి చూద్దామనేసి ఫోన్ తీస్తాడా. అప్పుడుదా వీడికే తెలుస్తా ఉంది ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయి ఉంది అనేసి. వెంటనే కానీ స్విచ్ ఆన్ చేస్తాడా. కాల్ వస్తుందనమాట తన ఫ్రెండ్ దగ్గర నుంచి. రే ఈ విధంగా మంకీ గ్యాంగ్ అయితే హీరోయిన్ని కానీ పిలిపించుండారా, త్వరగా రా అనేసి. ఇటు పక్క హీరోయిన్నే చూపిస్తారు. పాపం తనకి వేరే ఒంట్లో బాగాలేదా, కార్లో వస్తా ఉంటే ఈ కారు వేరే బ్రేక్ డౌన్ అయిపోయింది. పాపం హీరోయిన్ అయితే నడుచుకుంటూ వచ్చి కింద పడి లేచి హీరోకి అయితే ట్రై చేస్తుందనమాట. కాలే కనెక్ట్ అవ్వట్లేదా. దాంతో వెంటనే తన ఫ్రెండ్కి కానీ కాల్ చేస్తుంది. ఇటు పక్క ఫ్రెండ్నే చూపిస్తారు. తన ముందైతే ఒక స్పెట్స్ వేసుకున్నవాడు కానీ ఉంటాడా. ఈడైతే హీరోయిన్ గురించి అడుగుతా అంటాడు. హీరోయినా, తన్ని చూసి నేను చాలా రోజులు అవుతా ఉంది, నాకు తెలియదే అనేసి కానీ చెప్తా ఉంటుందా. ఆ టైంలో హీరోయిన్ దగ్గర నుంచి తనకు కానీ ఫోన్ కాల్ అయితే వస్తుందనమాట. వెంటనే తను కానీ అటెండ్ చేస్తుందా. ఈ విధంగా పిల్లల్ని అయితే కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేస్తున్నారే, నాకు చాలా భయంగా ఉంది, త్వరగా రా అనేసి కానీ చెప్తుందా. ఫ్రెండ్ కానీ ఇక్కడ నుంచి పరిగెత్తుతుందా. వెనకాలే ఆ సోడా బుడ్డివాడు కానీ వస్తూ ఉంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ కానీ ఆ మంకీ గ్యాంగ్ దగ్గరికి అయితే వస్తుంది. వాళ్ళు కానీ డబ్బులు చూసిన వెంటనే దాన్ని అయితే తీసుకోవడానికి ట్రై చేస్తారా. నేనేమంత మూర్ఖురాలని కాదు, ముందు నా పిల్లల్ని అయితే చూపి ఆ తర్వాత డబ్బులు ఇస్తాను అనేసి హీరోయిన్ కానీ చెప్తుందా. వీళ్ళు ఎందరూ అంటే నవ్వుతా ఉన్నాడు. ఓ పాప నీకు అది కానీ తెలీదా, ఈ మధ్య అయితే ఏఐ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోయింది, నీ పిల్లల వాయిస్ ని మేము ఆ విధంగా కదా సెట్ చేసాము, కాకపోతే నువ్వు కానీ నమ్మేసావా, ఈ టైంకి అయితే నీ పిల్లలు కానీ ఇంట్లో ఉంటారులే అనేసి చెప్తాడా. హీరోయిన్ కానీ అటంటే ఫ్రాడ్ చేసి నన్ను కానీ ఇక్కడికి పిలిచావా, నేను నీకు డబ్బులే ఇవ్వను అంటుందన్నమాట. ఇదిగో చూడు, ఆ డబ్బులు కావాలంటే నువ్వు కానీ బెట్టింగ్ లో అయితే పెట్టు, హీరోయిన్ కానీ వచ్చి రింగ్ లో అయితే ఫైట్ చేసి ఆ డబ్బుల్ని సంపాదించుకోండి అంటాడా. ఏదైనా కానీ నువ్వు లీగల్ గా అయితే మ్యాచ్ పెట్టు, అప్పుడు నేను కానీ ఈ డబ్బులు అయితే ఇస్తాను అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుందా. రౌడీలతో అయితే హీరోయిన్ కానీ లాక్ చేయమంటాడు అనమాట. అంత లోపల అక్కడికి అయితే హీరో కానీ వచ్చేస్తాడు. నువ్వు నాతో ఫైట్ చేయాలంటే నాతోదా మాట్లాడుండాలి, కానీ మధ్యలో నా వైఫ్ ఎందుకు పిలిపించావు. సరేలే నేను కానీ తన్ని పిలుచుకొని వెళ్ళి ఇంట్లో అయితే వదిలేసి వస్తాను, ఆ తర్వాత మన యొక్క పంచాయతీని కానీ పెట్టుకుంటాము అనేసి హీరో చెప్తాడా. డ్రామా స్టార్టింగ్ లో హీరోతో ఆపోనెంట్ గా ఒకడైతే ఫైట్ చేస్తుంటాడు కదా, వాడి పేరు అయితే మంకీ అన్నమాట. అవును వాడి పేరే మంకీదా అన్నమాట. ఆ మ్యాచ్ లో హీరో దగ్గర వాడు కానీ ఓడిపోవడం వల్ల వాడికి ఉండే పరువే పోయిందంట. రింగ్ లో ఎవరో కానీ వాడిని అయితే అసలు పట్టించుకోవట్లేదు అనమాట. కాబట్టి నువ్వు కానీ ఇప్పుడు వాడితో అయితే ఫైట్ చేసేటట్టు చేసి నువ్వు ఈ మ్యాచ్ లో ఓడిపోతే ఆ తర్వాత నీ వైఫ్ తో పాటు నువ్వు కానీ హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు అంటాడా. హీరో కానీ నేను ఇలాంటి ఇల్లీగల్ మ్యాచ్ లో అయితే కలుసుకోను అంటాడా. దానికి వాళ్ళు అయితే నవ్వుతా ఉంటారు అనమాట. ఎందుకు కలుసుకోవా, 6 సంవత్సరాలకు ముందు నువ్వు ఇలాంటి ఇల్లీగల్ మ్యాచ్ ద్వారానే ఒక ఛాంపియన్షిప్ లో అయితే బ్యాన్ అయ్యావు, దాన్ని మర్చిపోయావా అనేసి కానీ వాళ్ళు అయితే చెప్తా అంటారా. ఆ ఫ్లాష్ బ్యాక్ నే చూపిస్తారు. హీరో అయితే ఒక మ్యాచ్ లో పార్టిసిపేట్ అయ్యి అందులో కానీ విన్ అయ్యి ఉంటాడు. ఆ టైంలో అయితే హీరో కానీ చీట్ చేసిదా ఈ మ్యాచ్ లో గెలిచాడు అనేసి వాడిని కానీ పోలీసులు అయితే వచ్చి అరెస్ట్ చేసి పిలుచుకొని వెళ్ళుంటారనమాట. ఇప్పుడు అదంతా కానీ వాళ్ళు చెప్పి అలాగంతా ఫైట్ చేసిన నువ్వు ఇప్పుడు ఇల్లీగల్ గా ఫైట్ చేయ
లైన్ అనేసి వేరే మాట్లాడుతూ ఉండవా అనేసి నవ్వుతారా. హీరోయిన్ కి అయితే అర్థమైపోయింది అనమాట, వాళ్ళు అయితే డబ్బుల కోసం ఇదంతా కానీ చేస్తా ఉండారు అనేసి. ఇదిగో చూడు, వాళ్ళకి ఆ మంకీ యొక్క పరువుని కాపాడాలంటే ఎన్నో దారి ఉంది, కానీ దాన్నంతా వదిలేసి వాళ్ళు నిన్ను టార్గెట్ చేసి నీ ద్వారా అయితే నా దగ్గర ఉండే డబ్బుల్ని కానీ సంపాదించాలనేసి ఇదంతా కానీ చేస్తా ఉండారు అంటుందా. సూపరే, నీ వైఫ్ అయితే భలే చెప్పింది చూసావా అనేసి ఆ గ్యాంగ్ లీడర్ గానీ చెప్తాడనమాట. దానికి హీరోయిన్ గానీ, ఇదిగో చూడు, నువ్వు అడిగినట్టుగానే ఈ డబ్బుల్ని అయితే బెట్టింగ్ కి పెడతాను, ఈ మ్యాచ్ లో నువ్వు విన్ అయితే ఈ డబ్బులు నీకు సొంతం, మేము విన్ అయితే మాకు సొంతం, ఈ డీల్ కి ఒప్పుకుంటే సరే, లేకపోతే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాను అంటుందా. వీళ్ళు ఎలా ఒప్పుకుంటారు, మేమైతే దీనికి ఒప్పుకుంటాము, మనం కానీ మ్యాచ్ పెట్టుకుంటాము అంటారా. హీరోయిన్ గానీ హీరోతో, ఇదిగో చూడు, నువ్వు ఈ మ్యాచ్ లో విన్ అయ్యావంటే మనం కానీ డబ్బులతో ఇంటికి వెళ్తాము, నువ్వు ఓడిపోయినా ఏం ప్రాబ్లం లేదు, మనం అయితే గౌరవంగానే ఇంటికి వెళ్ళబోతాము అంటుందా. దాంతో హీరో గానీ దీనికి ఒప్పుకుంటాడనమాట. మంకీ గానీ గ్యాంగ్ లీడర్ దగ్గరికి అయితే వచ్చి, నీకేమైనా మతిపోయిందా, వాడైతే సావు కొడతాడు, అలాంటి వాడితో మ్యాచ్ పెట్టి నన్ను అయితే చంపేద్దాం అనేసి ప్లాన్ చేస్తున్నావా ఏంటి అనేసి కానీ అరుస్తాడా. నువ్వు బాగు, నేను చూసుకుంటాను అనేసి ఈ మంకీ గానీ, ఇదిగో చూడండి, ఈ మ్యాచ్ లో అయితే ఎలాంటి రూలు ఉండదు, ఎవరిష్టానికి వాళ్ళైతే కొట్టుకొని సావచ్చు అన్నట్టుగానే అనౌన్స్ చేస్తాడనమాట. అయినప్పటికీ హీరో అయితే దీన్ని ఒప్పుకునేసి ఈ మ్యాచ్ లో కానీ పార్టిసిపేట్ అవుతాడు. ఇద్దరు కానీ బాగా అయితే కొట్టుకుంటా ఉంటారు. స్టార్టింగ్ లో హీరో అయితే చాలా బాగానే వాడిని అయితే ఫైట్ చేస్తా ఉంటారా. కొంచెం సేపు తర్వాత ఆ మంకీ గానీ ఏదో వెపన్ అయితే యూజ్ చేసి హీరోని అయితే బాగా కొడతా ఉంటాడు. దీన్ని అయితే హీరోయిన్ గానీ ఇప్పుడుదా చూస్తుంది అనమాట. ఏంది మీరు ఈ విధంగా అంతా చేస్తా ఉన్నారు, ఇదైతే రూల్సే కాదు అనేసి కానీ అరుస్తా ఉంటుందా. మేముదా ఆల్రెడీ చెప్పేసాం కదా, ఎవరిష్టానికి వాళ్ళు అయితే కొట్టుకోవచ్చు అనేసి, కావాలంటే హీరోని కానీ ఏదైనా వెపన్ యూజ్ చేయమని చెప్పు అంటా ఉంటాడు అనమాట. హీరోయిన్ గానీ అరుస్తా ఉంది, లేచి కొట్రా అనేసి. దాంతో హీరో గానీ లేచి వాడిని అయితే బాగా కొడతా ఉంటాడా. ఈ టైంలో అయితే వాళ్ళు కానీ చైన్ అయితే యూజ్ చేస్తారనమాట. దాంతోనే హీరోని కానీ అటాక్ చేస్తారా. హీరో అయితే కొంచెంలో మిస్ అయ్యి వాడిని కానీ బాగా కొడతా ఉంటాడు. ఇక్కడ గ్యాంగ్ లీడర్ అయితే హీరోయిన్ ని పట్టుకునేసి, నీకు అలాంటి వాడంతా అస్సలు సెట్ అవ్వదు, నువ్వెంత అందంగా ఉన్నావు కదా, నువ్వైతే నా దగ్గరకు వచ్చేయి అనేసి తనతో కానీ తప్పుగా ప్రవర్తిస్తా ఉంటాడు. ఈ గ్యాప్ లో వాళ్ళు కానీ హీరో యొక్క మెడకైతే ఆ చైన్ వేసి లాక్ చేస్తారనమాట. హీరోయిన్ ని కానీ హీరో అయితే చూస్తాడు, ఇప్పుడు ఎలాగైనా వీడుదా హీరోయిన్ కానీ హెల్ప్ చేయాలనేసి ఒక్క స్మాక్ వేస్తాడనమాట. ఆ మంకీని అయితే బాగా తిప్పి కొడతా అంటాడు. ఇటు పక్క హీరోయిన్ గానీ తన కొట్టిన చోట అయితే తన్నేసి ఆ గ్యాంగ్ లీడర్ ని అక్కడ నుంచి కానీ పరిగెత్తుతుంది. హీరో గానీ వచ్చి ఆ గ్యాంగ్ లీడర్ ని అయితే బాగా తన్నేసి హీరోయిన్ ఇద్దరు గానీ అక్కడ నుంచి అయితే పారిపోతారా. వాళ్ళ వెనకాలే ఈ విలన్ గ్యాంగ్ గానీ వాళ్ళని అయితే తరుముకుంటూ వస్తా అంటారనమాట. చాలా దూరం వచ్చేసి హీరోయిన్ గానీ కొంచెం అయితే దాక్కుంటారా. ఇప్పుడు హీరోయిన్ గానీ హీరోని చూసి, వీడైతే మనకి ప్రాణాలు ఇవ్వడానికి గానీ సిద్ధంగా ఉన్నాడు అనుకునేసి చాలా ఇంప్రెస్ అయిపోయిందనమాట. ఇప్పుడు హీరో గానీ, ఇదిగో చూడు, వాళ్ళైతే వచ్చేసారు, మనం ఇద్దరం గానీ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం అనేది కుదరని పని, కాబట్టి నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళి ఎవరైనా గార్డ్స్ ని మనుషుల్ని కానీ పిలుచుకొని రాపో, అప్పుడుదా మనం కానీ వెళ్ళగలము అనేసి చెప్తాడా. దానికి హీరోయిన్ అయితే అసలు ఒప్పుకొని అంటుంది, ఇదిగో చూడు, వాళ్ళు వచ్చేసారు, మనకి ఈ ఆప్షన్ కాకపోతే వేరేది లేదు, వెళ్ళు అంటాడా. హీరోయిన్ కానీ ఇదిదా సరిగా ఉంటుంది అనేసి అక్కడ నుంచి కానీ పరిగెత్తుతా ఉంటుందా. మధ్యలో అయితే హీరో కానీ వెళ్ళి వాళ్ళని అయితే డైవర్ట్ చేసి వాళ్ళతో కానీ దెబ్బలు అయితే తింటా ఉంటాడనమాట. హీరోయిన్ కానీ ఇటుపక్క అయితే వచ్చి ఫ్రెండ్ కానీ కాల్ చేసి, వసే ఎప్పుడు వస్తావే నువ్వు, ఎన్నిసార్లు చెప్పేది, త్వరగా రా, గార్డ్స్ ని తొడుకునేసి అనేసి కానీ అరుస్తా ఉంటుందా. ఆ టైంలో ఈ చిలక గానీ వస్తుందనమాట. దీనికి ఆల్రెడీ తెలుసు కదా హీరో ఎలాగైనా కానీ హీరోయిన్ ని వెతుక్కుంటూ వెళ్తాడు అనేసి, కాబట్టి కొంతమంది జనం అయితే పిలుచుకొని వస్తుంది అనమాట. హీరోయిన్ గానీ అడ్రస్ అయితే చెప్పి పంపిస్తుంది. వెనకాలే హీరోయిన్ ఫ్రెండ్ గానీ వాళ్ళ కంపెనీలో వర్క్ చేసే గార్డ్స్ అయితే తొడుక్కొని వస్తుందా. వాళ్ళు కానీ హీరోని అయితే వెతుక్కుంటూ వెళ్తా అంటారు. అక్కడికైతే ఈ సోడా బుడ్డి వాడు గానీ వస్తాడనమాట. యాక్చువల్ గా వీడైతే హీరోయిన్ యొక్క ఎక్స్ 5 సంవత్సరాలకు ముందు తను కానీ వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడా. ఇప్పుడు నేను వచ్చేసాను అనేసి చెప్తాడనమాట. అటే కట్ చేసి హీరోనిదా చూపిస్తారు. వాడు కానీ సేఫ్ గా ఇంటికి అయితే వచ్చేసినట్టుంది. ఈ చిలకదా వాడిని కానీ కాపాడినట్టుంది. ఇప్పుడు దీన్ని అయితే హీరోయిన్ అనుకునేసి పిల్లల్ని కానీ సేఫ్ గా తొడుకునేసి ఇంటికి అయితే వచ్చేసావా అంటాడా. దీని మొహం చూసిన తర్వాత వీడికి కానీ తెలుస్తా ఉంది ఇది చిలక అనేసి. సరే, నువ్వు కానీ నాకు హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్, రేపు కానీ నీకు అయితే బార్బిక్యూ ట్రీట్ ఇస్తాను, ఇప్పుడు లేట్ నైట్ అయ్యింది కదా, నువ్వైతే ఇంటికి వెళ్ళు అనేసి కానీ చెప్తాడనమాట. ఇదైతే హీరోకి అక్కడక్కడ దెబ్బలు తగులు ఉంటుంది కదా. సరే, నేను కానీ నీకైతే మెడిసిన్ వేస్తాను, ఇటు ఇవ్వు అనేసి వాడికి క్లోజ్ గా వెళ్తుందా. వాడైతే అలా తోస్తాడనమాట. ఆ టైంలో హీరో యొక్క షోల్డర్ లో దీని యొక్క లిప్స్టిక్ మార్క్ అయితే అంటుకుంటుంది. ఇప్పుడు ఇది కానీ అరస్తా ఉంది. ఇదిగో చూడు, నువ్వు నన్ను ఇలా అవాయిడ్ చేయడానికి కారణం మా అమ్మాయేనా, తనైతే నువ్వు చచ్చినా సావని అనేసి వదిలేసి వెళ్ళిపోయింది, దానికోసం నువ్వు ఇంతగా ఆలోచిస్తా ఉన్నావా అంటుందా. నోరు మూస్తావా, తను నా యొక్క వైఫ్ అనేసి హీరో గానీ అరస్తా ఉంటాడనమాట. ఇటు పక్క హీరోయిన్ గానీ తన ఫ్రెండ్ కి అయితే కాల్ చేసి, యూచైన్ అదే హీరోని కానీ కాపాడేసావా అంటుందా. లేదు, మేము వెళ్ళడానికి ముందే వాళ్ళ ఊర్లో వాళ్ళు అయితే వాడిని కానీ కాపాడేస్తున్నారు అనేసి కానీ చెప్తుంది అనమాట. పర్వాలేదులే, వాడైతే సేఫ్ గా ఉన్నాడు కదా, నాకు అదే చాలు అనేసి హీరోయిన్ గానీ కాల్ ని కట్ చేస్తుందా. ఆ సోడా
బుడ్డివాడు కానీ అవును ఎవరు యూచాన్ అనేసి అడుగుతాడా. తన నా హస్బెండ్ ఈ విలేజ్లోనే ఫిషర్మ్యాన్గా వర్క్ చేస్తూ ఉంటాడు అనేసి కానీ చెప్తుందా. వీడు కానీ హీరోయిన్ యొక్క ఇంటిని అయితే చూస్తాడనమాట. వాడికి అయితే చాలా కష్టంగా ఉంది. ఎలా పెరిగిన అమ్మాయి ఇలాంటి ఇంట్లో అయితే ఉంది అన్నట్టు ఫీల్ చేస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ సరే బాబుని అయితే ఇవ్వు లోపలికి తొడుకొని వెళ్తాను అనేసి తీయడానికి పోతుందా. ఆ టైంలో అయితే హీరో ఇంకా చిలక ఇద్దరు కానీ బయటకు వస్తారనమాట. హీరోయిన్ ఎక్స్ ఇద్దరు కానీ చూస్తారు. హీరో యొక్క షోల్డర్ మీద అయితే ఆ లిప్స్టిక్ మార్క్ ఉండేది. హీరోయిన్ కానీ తప్పుగా అనుకునేసి నేను కానీ రాకూడని టైంలో ఏమైనా వచ్చేసాను మీ ఇద్దరిని కానీ డిస్టర్బ్ చేశాను అంటా ఉంటుందా. దానికి చిలక కానీ ఇదిగో చూడు నువ్వేమీ అంత మంచిదానిలాగంతా మాట్లాడమాక. ఈ అర్ధరాత్రి పూట అయితే ఎవడో ఒకరిని కానీ ఇంటికి అయితే పిలుచుకొని వస్తా ఉండవు కదా దీంట్లోనే తెలిసిపోతా ఉంది నీ గురించి అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఇదిగో చూడు ఇది నా ఫ్యామిలీ మ్యాటరు మేము మాట్లాడుకుంటాము నువ్వు కానీ నోరు మూసుకునేసి ఇక్కడ నుంచి అయితే వెళ్తావా అనేసి తరమతాడు. అప్పుడు సోడా బుడ్డి కానీ హీరోయిన్తో అయితే 5 సంవత్సరాలకు ముందు నేను నిన్ను బ్రేకప్ చేసి ఉండకపోతే ఇలాంటి వాడిని పెళ్లి చేసుకునేసి ఇలాగంతా కష్టపడాల్సిన కర్మ అయితే వచ్చుండేది కాదు అంటాడా. హీరో కానీ కోపం వచ్చేసి ఓ నువ్వు ఎక్సా అనేసి వాడి చేతిలో ఉండే బాబుని కానీ వడుకమనేసి లాక్కుంటాడనమాట. హీరోయిన్ కానీ రే ఏమరా చేస్తా ఉన్నావు ఎందుకు అలా లాగుతా ఉన్నావు అంటుందా. ఇదిగో చూడు నేను నీ హస్బెండ్ ఈ పిల్లలు నా పిల్లలు కాబట్టి నేను కానీ నా కొడుకుని తీసుకున్నాను ఇందులో ఏం తప్పు ఉంది అంటాడా. సోడా బుడ్డి కానీ అటంటే పెళ్ళైపోయిన తర్వాత వైఫ్ ని చీట్ చేయడం కానీ ఎలాంటి తప్పు లేదంటావా అనేసి కానీ అడుగుతాడా. దాన్నంతా నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అనేసి ఒకరికొకరు కళ్ళతోనే గొడవలు వేసుకుంటా అంటారా. రే పక్కన వెళ్ళి గొడవలు వేసుకుంటారా అనేసి ఈ పాప గాని అమ్మ నాకైతే నిద్ర వస్తా ఉందమ్మా అంటుందా. వెంటనే ఈ ఎక్స్ గాని పాపనైతే తీస్తా అంటాడా. ఇదిగోండి సార్ మా ఇంట్లో అయితే ఎక్స్లకి అంత ప్లేస్ లేదు మీరు కానీ నా కూతుర్ని ఇచ్చేసి వెళ్తారా అనేసి హీరో పాపని అడుగుతాడా. వాడైతే ఇవ్వనంటాడనమాట. హీరోయిన్ కానీ సరే నువ్వైతే నా కూతుర్ని ఇచ్చేసి ఇక్కడ నుంచి కానీ వెళ్ళు నేను దాన్ని తీసుకొని లోపలికి వెళ్తాను అనేసి హీరోయిన్ కానీ అడుగుతుందా. దాంతో వీడు కానీ ఇదిగో చూడు నువ్వు ఇంతకు ముందు అంతా ఎంత స్వయ గౌరవంతో ఉండేదానివి ఇప్పుడు ఎందుకు ఇలా నడుచుకుంటా ఉన్నావు అంటాడా. దానికి మించి ఇప్పుడు నాకు చాలా ఉంది కాబట్టి నేను దాని గురించి అంతా ఆలోచించే పరిస్థితుల్లోనే లేదు అనేసి హీరోయిన్ కానీ చెప్తుంది. మధ్యలో ఈ పాప కానీ యూచే నన్ను తీసుకోరా అనేసి అడుగుతుందా. హీరో అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడు. పిల్లలైతే వచ్చిన కొన్ని రోజుల్లోనే తన మీద ఇంత ప్రేమగా ఉండడం చూసి వాడైతే చాలా ఫీల్ చేస్తూ పాపని కానీ వాడి చేతుల్లో నుంచి అయితే తీసుకుంటాడనమాట. హీరోయిన్తో కానీ ఇదిగో చూడు నీకైతే 3 నిమిషాలు మాత్రమే టైం ఇస్తా ఉన్నాను అంత లోపల నీ ఎక్స్తో కానీ ఏం మాట్లాడాలో మాట్లాడేసి లోపలికి రా. అదేవిధంగా ఎక్స్ సార్ మీకైతే మా ఇంట్లో ప్లేస్ లేదు ఎందుకంటే మా ఇల్లు కానీ చిన్నది కదా మీరు కానీ నోరు మూసుకునేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా అనే పిల్లలతో కానీ చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ కానీ లోపలికైతే వచ్చి వాళ్ళని కానీ వదిలేసి వీడైతే బీర్ని కానీ తీసుకునేసి తాగుతూ ఉంటాడనమాట. బయట నుంచి హీరోయిన్ కానీ దీన్ని చూసేసి చూసావా వాటి దగ్గర అయితే నా పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారో నువ్వు కానీ నాకైతే హెల్ప్ చేసావు కదా దానికి కానీ థ్యాంక్స్ నువ్వైతే ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి వాడిని కానీ పంపించేసి హీరోయిన్ అయితే లోపలికి కానీ వస్తుందన్నమాట. ఈ పిల్లాడు కానీ హీరోతో అయితే యూచాన్ నీకు దెబ్బలు తగులుండేది కదా ఈ టైంలో నువ్వు ఆల్కహాల్ తాగకూడదు అంటాడా. హీరో అయితే అసలు పట్టించుకోలేదన్నమాట. అప్పుడు ఆ పాప కానీ నువ్వు దానికి బదులుగా ఈ వాటర్ అయితే తాగు అనేసి వాటర్ ఇస్తుందా. హీరో కానీ దాన్ని తీసుకునేసి నీ మాట అయితే నేను కరెక్ట్గా వింటాను అనేసి కానీ చెప్తాడా. అటంటే నీకు ఆ అమ్మాయిదే ఇష్టమా నేనంటే ఇష్టం లేదా నీకు నేను నచ్చను అనేసి ఈ బుడ్డోడు కానీ అడుగుతాడా. అరే మనం ఇద్దరం కానీ అబ్బాయిలం రా మనంతా ఇంట్లో ఉండే అమ్మాయిల్ని కానీ ప్రొటెక్ట్ చేయాలి అనేసి చెప్తా అంటాడా. దీన్ని అయితే అక్కడికి వచ్చిన హీరోయిన్ కానీ వింటుందన్నమాట. తను కానీ లోపలికైతే వచ్చి ఆ పిల్లల్ని కానీ వెళ్ళి పడుకోండి అనేసి లోపలికైతే పంపించేస్తుంది. హీరో పక్కన కానీ వచ్చి కూర్చునేసి వాడికైతే దెబ్బ తగులు ఉంటుంది కదా దానికి కానీ మెడిసిన్ అయితే అప్లై చేస్తాను చెయ్యి ఇవ్వు అంటుందా. వాడైతే మొహం తిప్పుకొని కూర్చొని ఉంటాడనమాట. ఏమైంది నీ చిలకతో పాటు రెడ్ హ్యాండెడ్గా నాతో తగులుకున్నావు కదా అందుకే చాలా గిల్టీగా ఉంటున్నావా అనేసి కానీ అడుగుతుందా. ఓ నువ్వు మాత్రం చాలా మంచిదానివా నువ్వు కానీ అర్ధరాత్రి పూట అయితే నీ యొక్క ఎక్స్తో ఇంటికి వచ్చావు కదా అది మాత్రం కరెక్టా అనేసి అడుగుతాడా. సరే లేరా ఇద్దరం కానీ కలిసే తప్పు చేసాము అనేసి హీరోయిన్ కానీ చెప్తుంది. దానికి హీరో కానీ ఇదిగో చూడు నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలనేసి నా వెంట పడ్డావు కానీ వాడేంద్ర అంటే నా వల్లే నీ యొక్క డిగ్నిటీ పోయింది నా వల్లే నీ యొక్క ప్రైడ్ పోయింది అనేసి ఒకటే కూస్తా అన్నాడు. నీకు అంతగా వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రీటీ బాయ్నే వెళ్ళి పెళ్లి చేసుకోపో నేనేమి నిన్ను ఆపను అనేసి కానీ అరస్తా అంటాడా. దానికి హీరోయిన్ కానీ ఇదిగో చూడు నాకు ఒక కాంట్రాక్ట్ ప్రకారం కమిట్మెంట్లో ఉండేవాడే కావాలి వాడైతే దీనికి అంతా అస్సలు సరిపడడు వాడైతే వదిలేసి వెళ్ళిపోయే రకం అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. దానికి హీరో కానీ నువ్వు కానీ నన్ను వదిలేసే కదా వెళ్ళిపోయావు అంటాడా. అటంటే ఇంతకు ముందు గొడవలో అయితే హీరోయిన్ కానీ వీడిని అయితే వదిలేసి వెళ్ళి ఉంటుంది కదా దాన్నే వీడైతే మీన్ చేసి చెప్తాడనమాట. దానికి హీరోయిన్ కానీ ఇదిగో చూడు నేనేమి నిన్ను వదిలేసి వెళ్ళిపోలేదు నా ఫ్రెండ్తో చెప్పి నా యొక్క గార్డ్స్ని కానీ అక్కడికైతే పంపించాను కాకపోతే అంత లోపల నీ చిలక కానీ అక్కడికైతే వచ్చి నిన్ను కానీ కాపాడింది ఏం చేసేది మేము కొంచెం లేట్గా రావడం వల్ల మొత్తం క్రెడిట్ని కానీ నీ యొక్క బ్యూటీ క్వీనే తీసుకొని వెళ్ళిపోయింది అనేసి చెప్తుందా. హీరో కానీ చాలా ఆశ్చర్యంతో హీరోయిన్ సైడే చూస్తా అంటాడా.
హీరోయిన్ కానీ వీడు ఇలా చూడడం చూసేసి ఏమైంది నిజం మొత్తం తెలిసేసరికి నా మీద కానీ నువ్వైతే ఇంప్రెస్ అయిపోయావా ఏంటి అంటుందా. హీరో గానీ అవును నువ్వు ఎందుకు మొత్తం ప్రాబ్లమ్ ని గానీ ఒంటరిగానే ఫేస్ చేస్తా అన్నావు, నీ పిల్లలకి నాన్న అయితే లేదా, వాడెందుకు దేనికి కానీ రానంటాడు అనేసి కానీ అడుగుతాడా. హీరోయిన్ అయితే దొంగ చూపులు చూస్తా ఉందన్నమాట. వీడికి ఒకవేళ నిజం తెలిసిపోయిందో అందుకే ఈ విధంగా అడుగుతా ఉన్నాడు ఏమో అనేసి. హీరో గానీ సర్లే నాకెందుకు అదంతా, నేను కానీ అడిగిందాన్ని అయితే మర్చిపో అనేసి. 5 సంవత్సరాలకు ముందు నువ్వు కానీ నన్నైతే యూస్ చేసుకునేసి వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడైతే నిన్ను ఒకడు యూస్ చేసుకునేసి వదిలేసి వెళ్ళిపోయాడు, కర్మ ఎవరిని వదులుతుంది చెప్పు అంటాడా. హీరోయిన్ గానీ వాడికైతే కట్టుని కడతా ఉంటుంది కదా, దాన్ని అయితే కోపంతో బాగా టైట్ చేసేసి బాడీని కానీ బాగా కొడతా ఉందన్నమాట. ఇక్కడ పాపం హీరో అయితే నొప్పికి బాగా అల్లాడుతూ ఉంటాడు. ఆ నెక్స్ట్ అయితే హీరో కానీ స్నానం చేద్దాం అనేసి రెస్ట్ రూమ్కి అయితే వచ్చి వాడి యొక్క డ్రెస్ అంతా కానీ రిమూవ్ చేస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ అక్కడికైతే వస్తుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అంటాడా. ఇదిగో చూడు నీకైతే దెబ్బ తగులుండదు కదా, ఈ టైంలో నువ్వు కానీ స్నానం అయితే చేయకూడదు, ఈ తడిగుడ్డతో కానీ నిన్నైతే తుడుస్తాను అనేసి వాడిని కానీ తుడుస్తూ ఉంటుందా. అప్పుడు తన వీపు మీద అయితే ఒక కత్తిపోటు కానీ ఉంటుందన్నమాట, దానికైతే స్టిచెస్ కానీ పడినట్టుంది. ఏంది ఈ దెబ్బ అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుందా. హీరో కానీ అప్పుడుతో ఆలోచిస్తాడు. 5 సంవత్సరాలకు ముందు హీరో కానీ హీరోయిన్ ని వెతుక్కుంటూ తన ప్లేస్ కి అయితే వెళ్ళుంటాడనమాట. కాకపోతే తన యొక్క బాడీ గార్డ్స్ కానీ హీరోని అయితే బాగా కొట్టుంటారు. నీకెంత ధైర్యం ఉంటే మా యొక్క యజమాని అమ్మ దగ్గరికే వస్తావు, మర్యాదగా ఇక్కడ నుంచి కానీ వెళ్ళురా అనేసి వాడిని కొట్టి కత్తితో కానీ పొడిచి నానా హింసలు అయితే చేస్తుంటారనమాట. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే పట్టుకునేసి ఇదిగో చూడు నువ్వైతే నాకు స్నానం చేయడానికి వచ్చినట్టు లేదు, నాతో కానీ నిద్రపోవడానికి ఇదంతా ట్రై చేస్తా ఉన్నావా అంటాడా. హీరోయిన్ కానీ ఇదిగో చూడు నీ ద్వారా నాకు ఒక బిడ్డ కానీ రావాలి అనేసి ఆ కాంట్రాక్ట్ లో ఆల్రెడీ కానీ మెన్షన్ చేసి ఉండదు, కాకపోతే నువ్వే దానికైతే సహకరించడం లేదు. ఇదిగో చూడు అయినప్పటికీ నేనేమి అంత దుర్మార్గురాలు ఏమి కాదు, నీ ఒళ్ళు ఇలా ఉన్నప్పుడు ఎవరు నీతో కానీ కలిసి ఉండాలనుకుంటారు, పో నువ్వే స్నానం చేసుకోపో అనేసి కానీ అక్కడ నుంచి అయితే కోపంతో వెళ్ళిపోతుందా. ఆ రోజు నైట్ అంతా కానీ హీరో అయితే హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. వీడికి తెలియకుండా హీరోయిన్ మీద కానీ వీడైతే ప్రేమలో పడిపోతా ఉన్నాడు. ఈ ఆలోచనలోనే ఉండి నైట్ అంతా కానీ పాపం నిద్రపోకుండా మేలుకొనే ఉంటాడు అనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ కానీ బయటకు వస్తుందా, ఇప్పుడు కానీ ఒకలాగే ఉంటున్నాడు అనమాట. హీరోయిన్ ని కానీ పిలిచి ఈ రోజు ఈవినింగ్ నువ్వు కానీ బోర్డు దగ్గరకు అయితే వచ్చేయి 5 o'clock కి, నేను కానీ నీతో అయితే కొంచెం మాట్లాడాలి అనేసి అక్కడ నుంచి కానీ తన రూమ్ కి అయితే వస్తాడు. వచ్చి వాడు వేసుకుని ఉండే డ్రెస్ ని కానీ విప్పిపడేసి వేరే ఒకటి బ్లాక్ కలర్ లో అయితే ఎత్తి వేసుకునేసి ఆ బోర్డు దగ్గర కానీ వచ్చి వెయిట్ చేస్తాడా. హీరోయిన్ కానీ వచ్చి అవును ఎందుకు పిలిచావు అనేసి అడుగుతుందా. అవును నువ్వెందుకు నన్ను కానీ పెళ్లి చేసుకున్నావు అనేసి కానీ హీరో అయితే అడుగుతాడా. దానికి తను కానీ అదేదో ఆల్రెడీ కాంట్రాక్ట్ లో అయితే మెన్షన్ చేసి ఉండదు కదా, ఇప్పుడు ఎందుకు అడుగుతా ఉన్నావు అంటుందా. మరి నువ్వు నా ద్వారా ఎందుకు పిల్లని కనాలనుకుంటా ఉన్నావు, నీ ఎక్స్గా చూడడానికి చాలా అందంగా ఉంటున్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా అంటాడా. ఏమైంది నీకు నా మీద అయితే ఫీలింగ్స్ వస్తా ఉందా ఏంటి అనేసి హీరోయిన్ అడుగుతుందా. అలాగంతా ఏమీ లేదు, నా వైఫ్ ఎలాంటి అమ్మాయి అనేసి తెలుసుకోవాలనేసి అడిగాను అనేసి హీరో చెప్తాడా. ఇదిగో చూడు మనం ఇద్దరం 3 months మాత్రమే కాంట్రాక్ట్ మ్యారేజ్ లైఫ్ లో ఉండబోతాం కాబట్టి ఇదంతా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటుందా. అయితే ఈ చిలక గాని వచ్చి వీళ్ళిద్దరూ గానీ క్లోజ్ గా ఉండడం అయితే చూస్తా ఉందా. హీరోయిన్ గానీ అది చూస్తా ఉంది అనేసి తెలిసేసరికి హీరోకి ఇంకా క్లోజ్ గా పోతుందన్నమాట. దీనికైతే కాలిపోయింది. అక్కడ నుంచి కానీ కోపంగా అయితే వెళ్ళిపోతుందా. నీలాంటి అమ్మాయి అంతా ఎవరికి వైఫ్ గా కావాలి అనేసి హీరో గానీ అటుపక్క అయితే తిరుక్కునేసి సముద్రం గానీ చూద్దాం అనేసి పిలుస్తాడా. హీరోయిన్ ని గానీ పట్టుకోవడానికి అయితే పోతాడు, కాకపోతే తను గానీ ఏదైనా చెప్తుందో ఏమో అనేసి మళ్ళీ సైలెంట్ అయిపోతాడనమాట. వెళ్ళిన చిలక అయితే ఆ రోజు ఫైట్ లో గానీ కొంతమందిని అయితే పిలుచుకొని వచ్చి హెల్ప్ చేసి ఉంటుంది కదా హీరో ఫ్రెండ్స్, ఇంకా హీరోయిన్ యొక్క పెళ్లిలో అందరినీ గానీ ఇప్పుడు పిలుచుకొని వచ్చి ఉంటది అనమాట. ఎందుకు ఇక్కడికి వచ్చారు అనేసి హీరో గానీ అడుగుతాడా. నువ్వే కదా చెప్పావు హెల్ప్ చేసినందువల్ల మా అందరికీ గానీ బార్బిక్యూ ట్రీట్ అయితే ఇస్తాను అనేసి అందుకే వచ్చాము అంటుందా. సరే రండి అనేసి ఆ రోజు నైట్ అయితే ఆ పార్టీ గానీ అరేంజ్ చేస్తారనమాట. హీరో ఇంకా చిలక తన ఫ్రెండ్ గానీ గ్రిల్ అయితే చేస్తా ఉంటారా. అప్పుడు ఫ్రెండ్ గానీ చెప్తా ఉంటాడు, రే నీకు పెళ్ళైపోయిందిరా ఇంకా కానీ ఈ చిలకదా నీకు హెల్ప్ చేస్తా ఉంది, నిజానికి అసలు నీ వైఫ్ ఎవరనేసి తెలియట్లేదు అంటా ఉంటాడా. హీరోయిన్ కానీ దీన్ని అయితే వింటుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ మేమిద్దరం కాంట్రాక్ట్ రిలేషన్షిప్లోనే ఉన్నాము, ఇది అయిపోయిన తర్వాత తను ఎవరో నా యొక్క స్ట్రాంజర్ అన్నట్టు ఆలోచిస్తుందా. హీరో కానీ హీరోయిన్ కోసం అయితే ఆ గ్రిల్ మీట్ని కానీ తీసుకొని వస్తాడు. ముందు పాపకైతే ఇస్తాడా, తను కానీ తింటుంది. ఇప్పుడు ఆ బాబు దగ్గర కానీ ఇస్తాడనమాట. హీరోయిన్ అయితే వాడికి వద్దు అనేసి చెప్తుంది. ఏమైంది అనేసి కానీ హీరో అడుగుతాడా. వీడికైతే అలర్జీ ఉంది అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది అనమాట. ఏంది ఇద్దరు కానీ ట్విన్సే కదా, మరి ఆ పాపకి ఇస్తే ఏ ప్రాబ్లం లేదు, వీడికి మాత్రమేనా అంటాడు. అవును అనేసి చెప్తుందా. సరే రా మనం కానీ ఆడుకుంటాము అనేసి ఆ పిల్లల్ని కానీ తోడుకొని వెళ్ళి క్రాకర్స్ అంతా కానీ వెలిగించి వాళ్ళతో అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు. దీన్ని చూసేసి హీరోయిన్ కానీ చూడేమి వాళ్ళ నాన్న అనేసి నేను ఈ పిల్లలతో అయితే చెప్పనే లేదు, అయినప్పటికీ వీళ్ళందరూ కానీ ఎంత క్లోజ్
క్లోజ్గా ఉంటున్నారో దీన్నే చెప్తారు రక్తబంధం అనేసి అని. కానీ హీరోయిన్ అయితే తన మనసులో అనుకుని చాలా సంతోషపడుతూ ఉంటుందా. ఆ టైంలో తన ఫ్రెండ్ కానీ కాల్ చేస్తుంది. హీరోయిన్ కానీ అక్కడ నుంచి వెళ్ళి ఫోన్ కాల్ అయితే మాట్లాడుతూ ఉంటుందా. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే అలా ఫోన్ మాట్లాడడాన్ని చూస్తూ నిలబడిపోతాడనమాట. ఈ చిలక అయితే ఆ పిల్లలకి ఆ గ్రిల్ మీట్ని కానీ ఇస్తుందనమాట. ఈ బాబు కానీ దాన్ని అయితే తింటా ఉంటాడు. హీరోయిన్ కానీ ఫోన్ మాట్లాడుతూ అటే చూస్తుందా. వీడైతే దీన్ని తింటా ఉన్నాడు. హీరోయిన్కి అయితే ప్రాణమే పోయినట్టు అయిపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతిలో ఉండే ఆ మీట్ని కానీ లాగేస్తుందనమాట. ఒకటే అరుపులు అరిచేసి అక్కడ నుంచి కానీ పిల్లల్ని అయితే పిలుచుకొని వచ్చేస్తుందా. ఇప్పుడు హీరో కానీ ఆ బాబు చైన్ అయితే పట్టుకోవడానికి పోతాడు. హీరోయిన్ అయితే అటుపక్కకి లాక్కుంటుందనమాట. హీరో కానీ ఎందుకు ఇలా చేస్తా ఉన్నావు, నువ్వు మాత్రం బాగా మింగుతావు, పాపం చిన్న పిల్లలకి ఒక చిన్న మాంసం మొక్క తింటే ఏమైపోతుంది, నువ్వెందుకు వాళ్ళ యొక్క చిన్న చిన్న సంతోషాలని కానీ ఇలా చెడిపేస్తా ఉన్నావు అంటాడు. ఆ బాబుకి ఆల్రెడీ కానీ బ్లడ్ క్యాన్సర్ అయితే ఉంది కదా, అందువల్ల హీరోయిన్ అయితే ఇంతగా భయపడుతుంది అనమాట. వాడికి అలర్జీ అనేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా అనేసి అరుస్తుందా. చూడు వాడైతే ఎంత సంతోషంగా ఆడుకుంటా ఉన్నాడో, మరి నువ్వేమో అలర్జీ అలర్జీ అనేసి అరుస్తా ఉన్నావే అనేసి హీరో కానీ విషయం తెలియకుండా మాట్లాడతాడు. ఇదిగో చూడు మనం ఇద్దరం జస్ట్ కాంట్రాక్ట్ రిలేషన్షిప్లోనే ఉన్నాము అనేసి హీరోయిన్ కానీ అరుస్తుందా. అసలు డబ్బు ఉంటే అసలు ఏమైనా చేసేయచ్చు అనుకుంటా ఉన్నావా అంటాడు. హీరోయిన్ కానీ ఇదిగో చూడు నువ్వైతే నా పిల్లల జోలికి అసలు రాకు, నేను కానీ కాంట్రాక్ట్ ప్రకారం నీకైతే డబ్బులు ఇచ్చాను కదా, కాంట్రాక్ట్లో రాసుండేటట్టు నువ్వైతే నీ ద్వారా నాకు పిల్లని ఇచ్చావా, ముందు దాన్ని చెయ్యి ఆ తర్వాత ఇదంతా కానీ మాట్లాడదు అనేసి అరుస్తుందా. దాంతో హీరో కానీ నీకు నా ద్వారా అయితే పిల్లలు కావాలి అంతే కదా, రా ఇంటికి అనేసి అక్కడ నుంచి కానీ ఇంటికి అయితే వస్తాడా. ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కానీ ఒకలాగా ఆక్వర్డ్గా పడుకొని ఉంటారా. హీరో కానీ తన్ని అయితే కిస్ చేయడానికి పోతాడనమాట. కాకపోతే వీడికి ఇది అస్సలు నచ్చలేదు. ఎంత క్లోజ్గా వెళ్ళినా కానీ వాడైతే అటే సైలెంట్గానే నిలిచిపోతూ ఉంటాడా. అక్కడికి అయితే పిల్లలు కానీ వచ్చేసి ఈ పాప కానీ ఏమి వీళ్ళిద్దరు గొడవలు వేసుకుంటా ఉండారా అంటుందా. ఈ పిచ్చి పిల్ల వాళ్ళిద్దరు కానీ కిస్ చేస్తూ ఉండారే అనేసి ఆ బుడ్డగాడు కానీ పాప కళ్ళు అయితే మూస్తాడా. హీరోయిన్ కానీ అక్కడి నుంచి లేసుకునేసి వచ్చి అదేమీ లేదు సరే రండి మనం కానీ నిద్రపోతాము అనేసి పిల్లల్ని అయితే అక్కడి నుంచి కానీ తోడుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగానే ఈ ఎపిసోడ్ కానీ ముగిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.